ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఎవరు ధన్యులండి? ఎన్ని పాఠాలు విన్నారు? గత 16 పాఠాలని విన్నారనే నేను నమ్ముతున్నాను. మీరు ఇస్తున్నటువంటి సమాచారం ద్వారా, మీరు తెలియజేస్తున్నటువంటి సమాచారం ద్వారా మీరందరూ కూడా ఆశీర్వదించబడుతున్నారని, దీవించబడుతున్నారని, ధన్యులుగా తీర్చబడుతున్నారని మీరు ఇస్తున్నటువంటి ఆ సమాచారాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ దిన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినం 17వ పాఠంలోకి వచ్చామండి. 16 పాఠాలు విన్నారు కదండి, ఆశీర్వాదకరంగా ఉన్నాయా? మరి ఆ విషయాన్ని ఎప్పుడన్నా తెలియజేశారా? దేవుని చిత్తమైతే దేవుని తప్పకుండా తెలియచేయండి. నా కోసం మీరు కూడా ప్రార్థించండి. మీ అందరి నిమిత్తం నేను మానక ప్రతిదినము ప్రార్థిస్తున్నాను అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, దేవుని వాక్యంలోకి వెళదామండి. ఈ దిన వాక్య ధ్యానము 17వ పాఠముగా ఈ దిన వాక్య భాగము ఏమిటి అంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈ మాట అందరికీ కూడా బాగా పరిచయమైనటువంటి మాట. ఎందుకు అంటే ఇది కీర్తనల గ్రంథము 1వ సంకీర్తన 2వ వచనంలో ఉందండి. ఈ కీర్తన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. కీర్తనల గ్రంథంలో ఈ 1వ సంకీర్తన తెలియని వారు ఎవరు ఉండరు. ఈ కీర్తన కంటతా వచ్చండి, చదవండి. దేవుని వాక్యం కంటతా పడితే మంచిది. ఏమో ముందు రోజులు ఎలా ఉంటాయో, వాక్యం దొరకదేమో. అదే హృదయంలో ఉంటే దాన్ని ఎవరు తీసేయలేరు. కాబట్టి వాక్యాన్ని చదవండి, కంటతా చేయండి, దాన్ని ధ్యానించండి, దేవుని చేత దీవించబడండి. ప్రియులారా, ఇక్కడ మనం దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఏం చెప్పాం? ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులండి? దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించువారు ధన్యుడు. ప్రియులారా, ఈ యొక్క కీర్తనని ఎవరు రాశారు అంటే దావీదు కీర్తనలు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. జనరల్గా దావీదు కీర్తనలు అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ కీర్తనల గ్రంథంలో 150 సంకీర్తనలు ఉన్నాయి. 150 ఉన్నాయండి కదండి. ఈ 150 సంకీర్తనలకి కూడా పీఠిక లేదా ఫస్ట్లో దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఫస్ట్లో పెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని ఎందుకు ఆమోదించాడు అన్న విషయాన్ని నేను కొంచెం లోతుగా ధ్యానించటానికి ఆరంభించాను. ప్రియులారా, అంటే ఈ 150 కీర్తనలకి కూడా ఇది మొదటిగా ఉంది. దీనిలో నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే కీర్తనల గ్రంథంలో ఎన్నో మంచి విషయాలండి. కీర్తనల గ్రంథం తప్పకుండా చదవండి. ఈ గ్రంథాన్ని చదవటానికి 3 గంటల 40 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇంకొక 5 నిమిషాలు వేసుకోండి. 3 గంటల 45 నిమిషాల్లో 150 కీర్తనలు కూడా చదివి ముగించవచ్చు. ప్రయత్నం చేయండి. ప్రియులారా, ఈ 150 సంకీర్తనలు రాయబడ్డప్పటికీ కూడా వీటిని దావీదు కీర్తనలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రియులారా, వాస్తవానికి దావీదు గారు ఈ వీటిలో 73 కీర్తనలు రాశారండి. దావీదు 73 కీర్తనలు రాశారు. తర్వాత ఆసాపు ఒక 12 కీర్తనలు, కోరహు కుమారులు ఒక 10 కీర్తనలు, సొలొమోను గత పాఠంలో కూడా మనం చెప్పుకున్నాం. సొలొమోను ఒక 2 కీర్తనలు, మోషే గారు కూడా రాశారండి. మోషే ఒక కీర్తన, హేమాను అన్న ఆయన ఒక కీర్తన, ఏతాను అన్న ఆయన ఒక కీర్తన రాశారు. మొత్తం కలిసి 100 కీర్తనలు ఎవరు రాశారో ఆ పైన ఆ శీర్షికలో మనకి క్లియర్గా ఉంటాయి. అయితే ఒక 50 కీర్తనలు మాత్రం ఎవరు రాశారో అది ఆ పైన ఉండదు.
పైన ఉండదు. దానికి అనేక కారణాలు చెప్తారనుకోండి. ఏది ఏమైనా 150 కీర్తనలు 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలకి ఈ 150 కీర్తనలకి కూడా పీఠికలాగా లేదా ఫస్ట్లో ఈ యొక్క రాయబడినటువంటి దేవుని వాక్యము ఏమిటి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించాలి అని. దివారాత్రము ప్రియులారా, ఇక్కడ దివారాత్రములు ధ్యానించమన్నారు. ఇంకా బైబిల్ వేసి కూర్చుంటే ఇంకేం పని పాట లేదంటే, ఇక్కడ విషయం అది కాదు. ఏంటి అంటే, చదవటానికైతే బైబిల్ ముందు పెట్టుకొని కూర్చోవాలి, కానీ ధ్యానించటానికి అవసరం లేదండి. ఒక వాక్యాన్ని చదువుతావు, ఒక అధ్యాయాన్ని చదువుతావు, లేకపోతే అందులో 1-2 విషయాలు దేవుడు నీ హృదయాన్ని తడతాడు. అంటే తట్టడం అంటే ఏదో కాదండి. అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏంటి అంటే, మనకి హృదయాన్ని తడుతుంది అనమాట. అంటే గుర్తుండిపోతుంది. ఆ మాటని మనం ధ్యానిస్తూ ఉండొచ్చు. ఏ పని చేస్తూ అయినా చేయొచ్చండి ఈ పని. ధ్యానించటం అంటే, చదవటం అంటే చూసి చదువుతాం, కానీ ధ్యానించటం అంటే మనస్సులో అదే తిరుగుతూ ఉంటుంది. అదే ధ్యానం చేస్తూ ఉంటాం. ఆ రీతిగా ధ్యానం చేస్తూ ఉంటే ప్రియులారా, ఆ రీతిగా ధ్యానం చేస్తూ ఉంటే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మనలో నివసిస్తాడు. ఆమేన్. ధ్యానిస్తూ ఉంటే ఆ వాక్యమే మనలో కృపాసత్య సంపూర్ణుడుగా, అదే దేవుణ్ణి కలిగి ఉండటము అంటే. దేవుణ్ణి కలిగి ఉండటం అంటే ఆయన్ని ధ్యానించటం. ఆయన ధ్యానిస్తూ ఉంటే ఆయన మన హృదయంలో ఉంటాడు. అంటే హృదయంలో నుంచి, ఆ తలంపుల్లో నుంచి ఆయన ధ్యానిస్తూ ఉంటాం కాబట్టి ఆ వాక్యం మనలో కృపాసత్య సంపూర్ణుడుగా మనలో నివసిస్తాడు. ప్రియులారా, మనం దేన్ని చూస్తామో దాన్నే ధ్యానిస్తామండి. ఏదో చూసి ఏదో ధ్యానించాలంటే నీ కళ్ళు ఇవి ఒకవేళ ఒప్పుకుంటాయేమో, కానీ నీ తలంపులు, ఎవరికి కనబడని తలంపులు, నీ ఆలోచనలు మాత్రం యాక్సెప్ట్ చేయవు. ఈ విషయంలో ఎవరు మోసపోవాల్సిన అవసరం లేదు. నేను ఏదైనా చూస్తాను, ఏ సీరియల్ అయినా చూస్తాను, కానీ సీరియల్ చూసేటప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను అని మోసపోవకండి. దేవుడు చూస్తున్నాడు, అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. నేను టీవీ చూస్తూ, సినిమాలు చూస్తూ, సీరియల్స్ చూస్తూ వాక్యాన్ని ధ్యానిస్తున్న మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దండి. దేవుడు అంతరంగాన్ని చూస్తున్నాడు. దేన్ని చూస్తామో ఖచ్చితంగా దాన్నే ధ్యానిస్తాం, మోసపోకండి. కాబట్టి ప్రియులారా, ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే ఏదైతే ధ్యానిస్తామో ఆ ప్రకారం నడుస్తాం. అర్థమవుతుందండి? ఏదైతే ధ్యానిస్తామో, మన మైండ్లో ఏదైతే ఉంటుందో ఆ ప్రకారంగా నడవటానికి మనం ఇష్టపడతాం. హవ్వమ్మ ఏం చేసింది అంటే, ఆ పండును చూసింది, అది కావాలని కోరుకుంది, చేత్తో కోసుకుంది, తినింది, అదే పాపమైంది. అంటే చూడటం పాపం కాదు, దాని గురించి ధ్యానిస్తూ ఉంది, దాని గురించి ఆలోచిస్తూ ఉంది. అవునంట, అది తింటే మేము దేవతలమైపోతామంట, దేవుళ్ళమైపోతామంట, తింటే ఎలా ఉంటుంది, ఒకసారి తిని చూడకూడదు, ఇట్లా ధ్యానం చేస్తూ ఉందండి. ఆ ధ్యానము చేస్తూ ఉంటే అది ఆమెలో దురాశగా మారి, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కనింది. ప్రియులారా, వింటున్నారనుకుంటున్నాను. దాన్ని ధ్యానిస్తూ ఉంది కాబట్టి అది మరణానికి దారితీస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక స్త్రీని నేను జ్ఞాపకం చేస్తాను. ఆవిడ మరియమ్మ. కన్యక అయినటువంటి మరియమ్మ దగ్గరకు వచ్చి గబ్రియేలు దూత చెప్పాడు, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడైనాడు, నీకు సర్వశక్తిమంతుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నీ గర్భాన దేవుడు జన్మిస్తాడు, పరిశుద్ధాత్మను గర్భం ధరిస్తావు, నీకు పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయిందండి. దూత వెళ్ళిపోయిన తర్వాత దాన్నే ధ్యానం చేస్తూ ఉంది. అవును, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేస్తాడు, పరిశుద్ధాత్మ వల్ల నేను గర్భం ధరిస్తాను, దూత చెప్పింది నాకు ఆ ప్రకారం జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది?
పరిశుద్ధుడైన దేవుడు నా గర్భాన్ని ఎంచుకున్నాడు, ప్రభువా నీకు స్తోత్రాలని దాన్నే ధ్యానిస్తూ ఉంది. అప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఇంకా ఆవిడకి ధైర్యం సరిపోలేదండి, ఇంకా ధైర్యం సరిపోలేదు. ఇంకా నేను బలపరచబడాలి, ఇంకా దేవుని మాటల చేత నేను హెచ్చరించబడాలి అని కొండసీమలో ఉన్నటువంటి ఆ జకరియా ఇంటికి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహచర్యంలో అనేకమైనటువంటి దేవుని వాక్యాన్ని వారు ధ్యానిస్తూ ఉంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఆమె గర్భములో శిశువుగా జన్మించి అవతరించి ఈ లోకానికి అవతరించాడు. వాక్యాన్ని ధ్యానించింది, యేసు ప్రభువుని కన్నది. దురాశని ధ్యానించింది, మరణాన్ని కన్నది. ఈ రాత్రి దేవుడు నిన్ను ఒక మాట అడుగుతున్నాడు, ప్రియులారా, నువ్వు దేన్ని ధ్యానిస్తావో దాన్నే కంటావు, దాన్నే నువ్వు ప్రతిఫలంగా పొందుతావు. ఇక్కడ అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానిస్తే ధన్యులుగా ఉంటారు. ఇక్కడ ఈ దావీదు గురించి మనం చెప్పుకోవాలి అంటే ఇతడు యోదయ దేశములో బెత్లెహేము అన్న ఒక కుగ్రామంలో ఉన్నాడండి. ఆయన తండ్రికి 8 మంది కుమారులు. అయితే ఇతడు కడసారివాడు. గొర్రెల్ని మేపటానికి తండ్రి ఆ పని అప్పగించాడు. గతంలో కూడా మనం ధ్యానం చేస్తాం, మనకు అప్పగించబడిన పనిలో మనం నమ్మకంగా ఉండాలి అని. ఆ గొర్రెలు అప్పగించినప్పుడు వాటిని బహు జాగ్రత్తగా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి, ఒకసారి ఎలుగుబంటి వచ్చిందంట, ఒకసారి సింహం వచ్చిందంట, నా గొర్రె తప్పిపోవటానికి లేదు, నా గొర్రెని వాటికి అప్పగించను నేను అని బహుభద్రంగా వాటి విషయంలో దావీదు చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు. అంటే తనకి అప్పగించినటువంటి పనిలో నమ్మకంగా ఉన్నాడు. అంతేకాకుండా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి అతడు పొలాల్లో గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు బహుశా నేను అనుకుంటాను, ఒక రాయి తీసుకుని తలగడలాగా పెట్టుకుని, ఆ పొలాల్లో ఏముంటుందండి పాపం, ఏముండదు కదా, ఆ రాయి తీసుకుని తలగడ లాగా పెట్టుకుని ఆ రాయి మీద తలవాల్చుకుని కాలు మీద కాలేసుకుని పైకి చూస్తూ ఆ పాటలు రాశాడండి. 19వ కీర్తన రాశాడు. ఆకాశాలని మహిమను వివరిస్తున్నాయా, అంతరిక్షం నీ చేతి పని ప్రచురపరుస్తుందయ్యా అయిని ప్రతిదాన్ని కూడా, ఒక చెట్టును చూసినప్పుడు, ఒక పువ్వును చూసినప్పుడు ప్రతిదాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చేవాడండి. ఎందుకు అంటే దేవుని పట్ల ఆయన భయభక్తులు కలిగి, బాల్యం నుంచి కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన చేసిన సృష్టిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. అందుకే ఈ కీర్తనల గ్రంథానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందండి. ప్రతి ఒక్కరిని కూడా ఆదరించే కీర్తనలు ఇందులో ఉంటాయి, ధైర్యపరిచే కీర్తనలు ఉంటాయి, బలపరిచే కీర్తనలు ఉంటాయి. కలవరంగా ఉన్న సమయంలో అనేక మాటల చేత నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది అని 119వ సంకీర్తనలో ఉంటుంది. నీ వాక్య సారాంశం నన్ను గొప్ప చేస్తుంది అన్న మాట ఉంటుంది. ఇంతకంటే మంచి మాటలు ఏముంటాయండి? క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నీ వాక్యాన్ని నేను తింటున్నానయ్యా, నేను ఆస్వాదిస్తున్నానయ్యా అని భక్తుడైనటువంటి దావీదు ఆ రీతిగా దేవుణ్ణి ప్రస్తుతిస్తూ వచ్చేవాడండి. అలాగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క క్రియలను గూర్చి కొనియాడుచు, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన మహిమను గూర్చి ఆనందిస్తూ, మన ముఖ్య వాక్యాన్ని చూస్తే మనం దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్ర ధ్యానిస్తూ ఉంటే, ప్రియులారా, ధ్యానిస్తూ ఉంటే ఏమైంది అంటే ఒకానొక రోజు వచ్చిందండి. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదు ఎకాయకన ఇశ్రాయేలు 12 గోత్రాలకి కూడా రాజైపోయాడండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే ఎంత మేలో చూసారా? ఆయన ధర్మశాస్త్రాన్ని దానిలో ఆనందిస్తూ ఉంటే ఎంత ఆశీర్వాదమో చూసారండి. గొర్రెలను కాచుకుంటున్న ఈ స్థితి ఎక్కడా, ఆ స్థితి ఎక్కడా? మనము ఊహలకు అందనంత ఎత్తులో నిలబడుతుందండి దేవుని వాక్యం మనల్ని. ఊహలకు మనం కొన్ని అడుగుతాం, కానీ ఎన్నో ఊహిస్తాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, అడిగిన దానికంటే ఊహించిన వాటికి కాదు, ఊహించిన వాటికంటే 3 అంతల ఆశీర్వాదం కదా. కొంచెమే అడుగుతాం, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. నీ ఎక్స్పెక్టేషన్స్కి మించి దేవుడు నీకు మేలు చేస్తాడు. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును తీసుకెళ్ళి దేవుడు సింహాసనాన్ని, ఇశ్రాయేలు 12 గోత్రాల్ని పరిపాలించటానికి రాజుగా చేసి ఏకఛత్రాధిపత్యంతో 40 సంవత్సరాలు పరిపాలించాడండి.
ఒక ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు. కాబట్టి ప్రియులారా, నువ్వు ఏమి చేస్తున్నప్పటికి కూడా, ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలని, నీ తలంపులను కాపాడుకోవాలి. తలంపులు కాపాడుకోవాలి అంటే కళ్ళను జాగ్రత్తగా పెట్టుకోవాలండి, నోటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అప్పుడే మన ధ్యాస దేవుని మీద ఉంటుంది. కాబట్టి ఈ రాజైనటువంటి దావీదు అంటున్నాడు, తన స్వానుభవంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తే అది నన్ను ఈ స్థితికి తెచ్చింది. నీ వాక్యము జుంటె తేనె ధారల కంటే మధురమైంది అని తన స్వానుభవాన్నే ఈ కీర్తనలో రాస్తూ వచ్చాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే మొదటి వచనంలో మనం చూస్తాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా చేస్తుంది మనల్ని. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకుండా మనల్ని కాపాడుతుంది ఈ ధ్యానం, ఈ వాక్యం. అంతేకాకుండా పాపుల మార్గములో నిలవబడనీదు. పాపుల మార్గములో నేను ఈ స్థలంలో, ఈ ప్లేస్లో నేను ఉండకూడదు అన్న విచక్షణ నీకు తెలుస్తుంది. అపహాసకులు కూర్చుని ఎగతాళి చేసే గుంపు ఉంటారే, వాళ్ళ మీద జోకులు వేసుకుంటా, ఇప్పుడు ఈ టీవీలో కూడా అయ్యానండి, ఏదో చెత్తవి వీళ్ళని ఇమిటేట్ చేసుకుంటూ డబల్ మీనింగ్ డైలాగులు వేసుకుంటూ అవి చూసి ఆనందిస్తున్నారా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తే దేవుడు హెచ్చిస్తాడు. అంతేగాని వ్యర్థమైన వాటిని మనం చూసి మన తలంపుల్ని మనం చెడగొట్టుకోకూడదు ప్రియులారా. అంతేకాకుండా అపహాసకులు కూర్చుని నడవనీదు, నిలబడనీదు, కూర్చోనీదు. మరి ఏం చేస్తుందంటే దేవునితో నడిపిస్తుంది మనల్ని, దేవునితో కూర్చుండబెడుతుంది. అంటే ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మనం ఎక్కడ కూర్చోవాలో మనకు అర్థమైపోతుంది, ఏమి చూడాలో మనకు అర్థమైపోతుంది, ఎక్కడ నిలబడాలో మనకు అర్థమవుతుందండి. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే అంత జ్ఞానం మనకు వస్తుంది. అంత ఏం చేయాలి, ఏమి చూడాలి, ఏమి తలంచాలి అది మనకి అర్థమవుతుంది. అందుకే వాక్యాన్ని అది దావీదు చెప్తున్నాడు, ఆయన స్వానుభవం అది. నేను ఈ రీతిగా వాక్యాన్ని ధ్యానించబట్టే నేను ఈ రీతిగా భయభక్తులు కలిగి ఆయన కట్టడలు నడుస్తున్నాను, ఆయన కట్టడలు నడవబట్టే నేను ఈ స్థితికి వచ్చాను. ఇది దావీదు యొక్క స్వానుభవం ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా దేవుని మార్గంలో నడిచి మనం కూడా ధన్యులుగా తీర్చబడాలి. ఇక్కడ వాక్యం నేను సూటిగా అడుగుతున్న మాట ఒకసారి నన్ను చెప్పనియండి. ఏమిటి అంటే, బైబిల్ చదువుతున్నావు, బాగానే ఉంది, దాన్ని ధ్యానిస్తున్నావు, బాగానే ఉంది. అయితే చదివి ఆ పక్కన పెట్టేసి నువ్వు వేటిలో ఆనందిస్తూ ఉన్నావు? నీ ఆనందం ఎందులో ఉంది? మరలా చెప్తాను ఆనందించండి అని పౌలు గారు చెప్పారు ఫిలిప్పీ పత్రికలో. నీ ఆనందం ఎందులో ఉంది? బైబిల్ చదివాను కదా, అమ్మయ్య ఇవాటికి 5 అధ్యాయాలు అయిపోయినాయి, పక్కన పెట్టేసి అని వాటిని పక్కన పెట్టి మిగిలిన సమయం దేంతో ఆనందిస్తున్నావు? నీ ఆనందం ఎందులో ఉంది? ఇది దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న. కాబట్టి ప్రియులారా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. కాబట్టి నీతి ప్రవర్తన గల వారే మేల్కొని పాపము చేయకుడి అన్న మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33-34 వచనాల్లో మనకి హెచ్చరిస్తూ ఉంది. మోసపోకండి, దుష్ట సాంగత్యము మంచి నడవడని చెప్తారు. నీ సాంగత్యం ఎవరితో ఉంది? ఎవరితో కూర్చుంటున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? అపహాసకుల మధ్య కూర్చుంటున్నావా? లేకపోతే దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నావా? నువ్వు నిలబడేది, కూర్చునేది, నడిచేది ఎవరితో అని ఈ దినం దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే ఆయన మనలో ఉంటాడు, మనల్ని ధన్యులుగా తీరుస్తాడు. కాబట్టి ఆ వాక్యాన్ని పఠిద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆ ప్రకారం ఆయనతో నడిచి దావీదులాగా ధన్యులుగా తీర్చబడి మనం అడిగిన వాటికంటే, ఊహించే వాటికంటే, ఊహించలేని వాటికంటే కూడా అత్యధికంగా మన ఎడల ఆయన తలంపులు బహు విస్తారములండి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంతా
అధికముగా ఉంది. కాబట్టి ఆయన మేలైన తలంపులు నీ పక్షముగా కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన తలంపుల్లోకి మనం అప్పగించుకుందాం, ధన్యులుగా తీర్చబడదాం. అలాంటి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకి సమృద్ధిగా దయచేయాలని మీ పక్షముగా నేను ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఆయన నీకు వందనాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానిస్తే ధన్యులు అని మీరు చెప్పారు. దేవా నీకు వందనాలు. ఆ రీతిగా నాయన నీ వాక్యాన్ని ధ్యానిస్తూ, నాయన నీ వాక్యమునందు ఆనందిస్తూ నాయన మా జీవిత యాత్ర కొనసాగించటానికి దావీదు వలె నాయన నీ భయభక్తులు కలిగి ఆ రీతిగా దుష్టుల ఆలోచనలో నిలవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకుల మధ్య కూర్చోకుండా నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర నీ ధర్మశాస్త్రమునొద్ద మేము నాయన కూర్చోవటానికి, నిలబడటానికి, నడవటానికి మాకు సహాయం చేయండి. దావీదును ఆశీర్వదించిన రీతిగా, దావీదును ధన్యుని చేసిన రీతిగా మమ్మను కూడా ధన్యులుగా తీర్చుమని ఆయన నీ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దయచేయండి తండ్రి. ఎవరు ఏ అవసరతలో ఉన్న వెరిగిన దేవుడు నాయన ప్రభువానికి స్తోత్రములు తండ్రి. వాక్యమును వింటుండగానే నా ప్రభు వారి జీవితాల అద్భుతాలను చేయండి తండ్రి. నీకు వందనాలు. నాయన ఏ విషయంలో నీ సన్నిధిలో మొరపెడుతున్నారు తండ్రి నేను ఎరుగును, కానీ నాయన అంతర్యమును పరిశీలించే నీకు తెలుసు తండ్రి. నీకు వందనాలు. వారి ప్రతి అవసరతను మహిమలో ఉండి తీర్చండి తండ్రి. బలహీనులు, రోగులుగా ఉన్నవారిని స్వస్థపరచండి దేవా. నీకు వందనాలు. కలవరం, ఆందోళనతో ఉన్నవారిని మీరు నాయన ధైర్యపరచండి తండ్రి. గుండె చెదరిన వారిని బాగు చేయి దేవుడవు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలను మీరు కనికరించండి తండ్రి. నెమ్మది లేని స్థితిలో ఉన్న వారిని మీరు కనికరించండి దేవా. నీకు వందనాలు. నీ పరలోకమును నువ్వు చూస్తున్న దేవుడు కనుక నాయన ప్రతి ఆశీర్వాదములతో నాయన ప్రభు మమ్మను, మా కుటుంబాన్ని, వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరును నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నాయన కొద్ది సమయం నీ సన్నిధిలో ఈ రీతిగా నీ వాక్యం వినటానికి నాయన వెచ్చించిన ప్రతి బిడ్డ మీద మీ ఆత్మను కుమ్మరించడం, మీ ఆశీర్వాదములను దయచేయమని యేసు నామము ద్వారా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రియులారా, ఈ వాక్యం ద్వారా, ఈ వాక్యాల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీరు ఎవరికన్నా షేర్ చేయండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీకు ఇంటిమేషన్ వస్తుంది. మీ అభిప్రాయాలని, మీరు పొందిన దీవెనల్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నా కోసం ప్రార్థించండి. మీ అందరి కోసం నేను ప్రతిదినం ప్రార్థన చేస్తాను ప్రియులారా. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించాలని మీకు తెలియజేస్తూ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు.